మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మన దేవుని ప్రశస్తమైన నామంలో మిమ్మల్నందరినీ కూడా దైవవాక్య ధ్యానమునకు ఆహ్వానించుచు ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున మనందరం కూడా ఈ విధంగా ఉదయకాలం అందే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆయన మాటలను ధ్యానించే కృపను మనకు అనుగ్రహిస్తున్నారు దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని మన వాక్య ధ్యానంను స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ మార్నింగ్ మా ప్రియులందరితో కూడా కలిసి, మీ బిడ్డలైన వారితో మేము కలిసి వాక్య ధ్యానం చేయటానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మని నడిపింపును మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా బలపరచవలసిందిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క దయ చొప్పున మనందరం కూడా ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్ మీద కలుసుకొని దైవవాక్య ధ్యానమును చేయటానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. కాలము చాలా సమీపంగా ఉంది. మన యొక్క ఘటములను కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వారంగా జీవించాల్సి ఉంటుంది. అయితే ఆ దినాలలో దృష్టాంతములుగా జరిగిన సంగతులన్నీ కూడా యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు దేవుడు వ్రాయించాడు అని అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫారో మనం చదువుకుంటున్నటువంటి నిర్గమకాండం గ్రంథం 8వ అధ్యాయంలో తాను చాలా కఠినమైనటువంటి హృదయం కలిగిన వానిగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీలను పంపించేస్తాను అని చెప్పి ఒక టెంపరరీ రిలీఫ్ రాగానే మరలా తన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం చూడబోతున్నటువంటిది 8వ అధ్యాయం 20వ వచనం నుంచి 20వ వచనం. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఎండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. థర్డ్ ప్లేగ్లో చూసాం మనం, పేలు, ఇన్సెక్ట్స్ వచ్చేసాయి. అది ముందుగా వార్నింగ్ లేకుండా వచ్చినటువంటి ఒక ప్లేగ్. అయితే 4వ ప్లేగ్ ఉంది కదా, ఫ్లైజ్, ఇవి ఈగల గుంపులను పంపిస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు. రెండవసారి దేవుడు ఈ నైలు నది దగ్గరకు మోషేని పంపించాడు. గతంలో పంపించినప్పుడు ఫరో మరి తన యొక్క అలవాటును మార్చుకున్నాడా అంటే, నైలు దగ్గరే కదా కలుసుకున్నాడు. నైలు దగ్గర కలుసుకొని నా ప్రజలను పోనివ్వు అని చెప్పాడు. సో అప్పుడు తెలుసుకోలేనటువంటి వాడు 7:15లో మనం చదువుకుంటాము. 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, అతడు ఏటి దారికి పోవును అని చెప్పాడు కదా. అక్కడకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. అక్కడ ఒక సూచక క్రియను దేవుడు చేయించాడు. ఇప్పుడు మరొకసారి సెకండ్ టైం నైల్ దగ్గరకు, అనగా ఏటి దగ్గరకు వెళ్ళమని దేవుడు చెప్పాడు. వెళ్ళి, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని చెప్పమన్నాడు. ఇది ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటాడు కదా అని పాడిందే పాటలాగా పాడుతూ ఉన్నాడు మోసే అని అనుకుంటున్నాడు. హీ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్. అసలు పట్టించుకోలేదు. ఏం చెప్తున్నాడు మోసే అనే దానికి ఇతని రియాక్షన్ ఏమీ కూడా మనకి ఇక్కడ రాయబడి ఉండలేదు. చూడండి,
నీవు నా ప్రజలను పోనీయని, ఎక్కడ నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము అని అన్నాడు. సో అప్పుడు ఈ ఫారో నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా లేదు. నీవు నా ప్రజల్ని పోనివ్వకపోతే నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి ఈగల గుంపుల్ని పంపిస్తాను. ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును, మరియు భూలోకంలో నేనే యెహోవాని అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఇక్కడ ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఉండేటువంటి ప్రాంతంలో, గోషెన్ ప్రాంతంలో ఈగలు ఉండవు, మీ దగ్గర ఈగలు ఉంటాయి. సో సెపరేషన్, రిడెంప్షన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వార్నింగ్ ఏంటి? ఐ విల్ సెండ్ స్వామ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, వీటిని డాగ్ ఫ్లైస్ అని కూడా అంటారు. ఎందుకు ఈ ఈగల్ని దేవుడు పంపించాడు, కప్పల్ని ఎందుకు పంపించాడు అనేది మనం గతంలో నేర్చుకున్నాం. కప్పల్ని వాళ్ళు సేక్రెడ్ గాడెస్ కింద పరిగణిస్తున్నారు కాబట్టి దేవతలు మన వద్దకు వచ్చినప్పుడు వారిని ఎలా చంపలేం కదా. అలాగే ఇప్పుడు కూడా ఇంకొక గాడ్ ఆఫ్ రిజరక్షన్ అని కెఫ్రీ అని, లేదంటే కెఫేర్ అని పిలుస్తూ ఉంటారు. కెఫేర్ ఆర్ కెఫ్రీ, ఇది సింబలైజ్డ్ బై ద ఫ్లయింగ్ బీటిల్, ఒక ఈగ షేప్లో ఉన్నటువంటి గాడెస్ అన్నమాట. ఆ ఈగ షేప్లో ఉన్నటువంటి గాడెస్ కాబట్టి ఈగలన్నీ కూడా గాడెసెస్, మనకి దేవతలు. ఈగ దేవతలు వచ్చాయి. ఈగ దేవతలు వస్తే వాటిని మరి ఏం చేస్తారు? వాటిని చంపటానికి చాలా కష్టం. ఇప్పుడు వర్షాకాలం కదా, అన్నీ కూడా వర్షాలు పడటం వలన ఈగలు, దోమలు, ఇంకా అనేక రకాలైన ఇన్సెక్ట్స్ వచ్చేస్తున్నాయి. చాలాసార్లు ఈగలు మన మీద వాలినప్పుడు మామూలుగా అయితే అవి ఎగిరిపోతాయి విసిరినప్పుడు, కానీ కొన్ని ఈగలు అసలు మనం ఎంత విసురుకున్నా కానీ అవి వెళ్ళవు, కూర్చున్న చోటనే కూర్చుంటాయి, విసిగిస్తూ ఉంటాయి. సో ఈ ఈగలు ఇక్కడ ఈ ప్లేగ్లోకి వచ్చేసరికి దేవుడు ఒక డిస్టింక్షన్ని చూపిస్తూ ఉన్నాడు. దీస్ ఆర్ మై పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషన్ అండ్ దే విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ద స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్. వారి దగ్గరికి ఈగల గుంపులు రావు, కానీ మీ దగ్గరకు, అనగా మీరున్న ప్రాంతంలోనికి ఈగల గుంపులు వస్తాయి అని చెప్పేశాడు. సో రిడెంప్షన్ ఇస్తున్నాడు. రేపు ఈ విషయం జరుగుతుంది. 23వ వచనము, అక్కడ ఈగల గుంపులు ఉండవు, నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగును అని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను. అలాగే యెహోవా బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోనికి, అతని సేవల ఇంట్లోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా కూడా వ్యాపించాయి. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను. సో దేవుడు ముందుగానే చెప్పాడు, ఆయన ప్రజలను ప్రత్యేకపరుస్తాను అని చెప్పి. అందుకే దేవుని దగ్గర మాత్రమే రిడెంప్షన్ దొరుకుతుంది అని ఇజ్రాయేలీలు తెలుసుకోవాలి. ఈ రిడెంప్షన్ని ఆయన ఒక శాంపిల్ లాగా చూపిస్తూ ఉన్నాడు. 24వ వచనం, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి వచ్చేసాయి, తన సేవకుల ఇండ్లలోనికి కూడా వచ్చేసాయి, ఐగుప్తు దేశం అంతటా వ్యాపించేశాయి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించురని వారితో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ ఈగల గుంపులు వచ్చేసాయో అంతా కూడా రూయిన్ చేసేసినాయి. ఈగలు మామూలు ఈగలు కాదు, మొత్తం దే డికేడ్ ఎవ్రీథింగ్. అవి మొత్తం చెడిపోయింది అని రాయబడి ఉంది. ఈగల గుంపుల వలన దేశం చెడిపోయింది అని రాయబడి ఉంది. చెడిపోయింది. అలాగా అక్కడ దేర్ వాజ్ అ డీకే, దేర్ వాజ్ కరప్షన్ ఎవ్రీవేర్. చెడిపోవడాన్ని బట్టి నా యొక్క పరిస్థితిని చూసి ఫరో మోషే అహరోనులను పిలిపిస్తూ ఉన్నాడు. పిలిపించి మీరేం చేయాలి అంటే ఒక కాంప్రమైజ్ చేస్తున్నాడు. ఆ కాంప్రమైజ్ ఏంటి అంటే,
గో అండ్ సాక్రిఫైస్ టు యువర్ గాడ్ ఇన్ దిస్ ల్యాండ్. మీరు ఈ దేశం విడిచి వెళ్ళడానికి లేదు, ఈ దేశంలోనే ఉండి మీరు మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ఫరో తన యొక్క మెజిషియన్స్ని మళ్ళీ పిలిపించలేదు. ఎందుకు పిలిపించలేదంటే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. ఇమీడియట్గా వారు ఆ విషయాన్ని, లేదంటే దే కెనాట్ ప్రొడ్యూస్ ద సేమ్ థింగ్ ఆర్ దే కెనాట్ డూ ద సేమ్ థింగ్ అనే దానిని, ఈ మిరకిల్స్ ఆర్ ప్లేగ్స్ని కాపీ చేసే అవకాశం లేదని గత ప్లేగ్లోనే తెలిసిపోయింది. కాబట్టి మెజిషియన్స్ని పిలవకుండా ఆయన తనంతట తానే మోషే అహరోనులను పిలిపించి ఒక కాంప్రమైజింగ్ ప్రపోజల్ పెడుతూ ఉన్నాడు. అదేంటంటే మీరు ఈ దేశంలోనే మీ దేవుణ్ణి ఆరాధించుకోవాలి అని చెప్పారు. ఇలాగా ఇజ్రాయేలీలకు ప్రత్యేకంగా వారి యొక్క ప్రాంతంలో దేవుడు ఈగలు లేకుండా చేశాడు. ఈజిప్ట్లో మాత్రం, అనగా మిగిలిన ప్రాంతంలో మాత్రం ఈగలు ఉండేలాగా చేశాడు. ఇప్పుడు ఫరో ఇచ్చిన ఈ కాంప్రమైజ్ ప్రపోజల్ని మోషే యాక్సెప్ట్ చేస్తున్నాడా అంటే నో, హీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఎందుకు అంటే మీరు ఈ దేశంలోనే మీ దేవుణ్ణి ఆరాధించుకోండి అంటే ఆ దేశంలో వారికి ఒక బుల్ గాడ్ ఉన్నాడు. అందుకే కదా ఇజ్రాయేలీలు 32వ అధ్యాయం 7వ వచనంలో ఒక గోల్డెన్ క్యాఫ్ని తయారు చేసుకున్నారు కదా, బంగారపు దూడని. ఆ దేవుడి పేరేంటంటే అపీస్ అని పిలుస్తారు. అపీస్ అనే బుల్ గాడ్ ఉన్నాడు. తర్వాత హ్యాథోర్ అని ఒక గాడెస్, కౌ గాడెస్ అనమాట, కౌ గాడెస్. ఈ విధంగా వారికి అనేక రకములైనటువంటి గాడ్స్ అండ్ గాడెసెస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇజ్రాయేలీలు ఏం చేస్తారు అంటే వారు బలిని అర్పిస్తారు. బలి అర్పించేటప్పుడు యానిమల్ సాక్రిఫైస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుల్ని కనుక వాళ్ళు సాక్రిఫైస్ కింద ఇస్తే ఈజిప్షియన్స్కి చాలా కోపం వచ్చేస్తుంది. దే కన్సిడర్ ఇట్ యాజ్ అబామినేషన్. కనుక అలాగ చేయటానికి కుదరదు అని మోషే అట్లు చేయి తగదు అని చెప్తున్నాడు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయం, ఇట్స్ అన్ అబామినేషన్. ఎందుకంటే ఒక కౌని తీసుకొచ్చారనుకోండి, మా హ్యాథోర్ దేవతను తీసుకొని వచ్చి మీరు ఎలాగూ బలిని అర్పిస్తారు అని అంటారు. ఒక ఎద్దుని తీసుకొని వస్తే అపీస్ గాడ్ని మీరు తీసుకొచ్చి ఎలాగా మీరు బలి అర్పిస్తారు అని చెప్పి అంటారు. ఇదిగో ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా, వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారు కదా అని, బికాజ్ ఇట్ ఈస్ బ్లాస్ఫీమస్ అన్టు దెమ్. అది హేయమైనటువంటి కృత్యం. కాబట్టి ఫారో ఈ కాంప్రమైజ్ ప్రపోజల్ పెట్టినప్పటికీ మోషే దానిని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ లోకంలో మనం కూడా చాలాసార్లు ఫారో లాగా కొన్ని ప్రపోజల్స్ మనం చేసుకుంటూ ఉంటాం. మనం సింపుల్ మాడిఫికేషన్ సింపుల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటాం. తర్వాత పూర్తిగా మనం మారవలసిన అవసరం లేదు అని చెప్పి చాలాసార్లు ఒక గతంలో ఉన్నటువంటి అలవాట్లనే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ మేము కూడా క్రిస్టియన్స్ అని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ప్రవర్తిస్తూ ఉంటాం. అదేంటి అని అంటే ఇప్పుడు మనం మాత్రం ఈ ఫరో అంటాడు చూడండి, అందుకు మీరు లెటర్ సి 27, మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి అర్పిస్తామంటే ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అని అంటాడు. నా కొరకు వేడుకొనుడి అని అంటాడు. సో యూ షుడ్ నాట్ గో వెరీ ఫార్. అలాగనే క్రైస్తవులుగా మారటం అంటే యూ డోంట్ హ్యావ్ టు బికమ్ కంప్లీట్ క్రిస్టియన్స్. మీరు ఇంతకుముందు బొట్టు పెట్టుకునే వాళ్ళైతే ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకోవచ్చు, మేము క్రైస్తవులము అని చెప్పచ్చు. తర్వాత మీ ఆచారాలు, గతంలో ఉన్నటువంటి ఆచారాలు ఉన్నాయే అవేవి కూడా మార్చుకోని అవసరం లేదు.
మీరు ఆదివారం మాత్రం గుడికి వెళ్తే అనగా చర్చ్కి వెళ్తే సరిపోతుంది. యూ కెనాట్ బీ యూ కెనాట్ హ్యావ్ అన్ ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్స్. కాబట్టి కొంచెం అటు కొంచెం ఇటుగా ఉంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇఫ్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్ అని అంటారు కదా, బీ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అని అంటారు. అంటే రోమ్లో ఉంటే మనం రోమన్ లాగా ప్రవర్తించాలి. మనం క్రైస్తవ్యంలోకి వెళ్తే క్రైస్తవులంలాగా కొంచెం అలాగా ఏదో కొంచెం ప్రవర్తిస్తే సరిపోతుంది. మళ్ళీ మన పనులన్నీ మనం కూడా మనం చేసేసుకోవచ్చు అనేది ఈ క్రైస్తవుల యొక్క కాంప్రమైజెస్ ఇలాగా ఉంటాయి. మోషే ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు చూడండి, మేము వెళ్ళలేము, ఈజిప్షియన్స్ యొక్క బ్లాస్ఫీమస్ థింగ్స్ని మేము చేయలేము అని చెప్తూ ఉన్నాడు. ఈ కాంప్రమైజ్ని మోషే రిఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఫరో ఇక్కడ చూడండి, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదాం, మీరు వెళ్ళొచ్చు. ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే ఈ దేశంలో నుంచి కొంచెం దూరం వెళ్ళొచ్చు. ఫస్ట్ ఏమో ఈ దేశంలోనే ఆరాధించుకున్నాడు, తర్వాత ఏమో కొంచెం దూరం వెళ్ళమన్నాడు. అంటే కొంచెం క్రైస్తవులుగా ఉండొచ్చు అన్నమాట. కొన్ని ఆచారాలను ఆచరించవచ్చు, మిగిలినవన్నీ కూడా పాతవే మీరు ఆచరించాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, మరియు నా కొరకు వేడుకొనుడి అని అంటున్నాడు. నా కోసం సప్లికేషన్ చెయ్యండి. ఇంతకుముందు మనం చూసేటప్పుడు 8:8లో ఏమంటున్నాడు, 8:8లో అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి అంటున్నాడు. కప్పల్ని తొలగించమని వేడుకోమన్నాడు. కానీ ఇప్పుడు నా కోసం వేడుకోండి అని చెప్తూ ఉన్నాడు. మేక్ సప్లికేషన్ ఫర్ మీ. కాబట్టి మీరు నా పక్షాన వేడుకోవాలి అంటున్నాడు. అంటే తాను చేసిన పాపాలన్నింటినీ కూడా వీళ్ళు ఒప్పుకోవాలన్నమాట. మనం ఇక్కడ మన యొక్క ఇండివిజువాలిటీని కాపాడుకుంటూనే మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చాలామందికి చెప్తూ ఉంటాం. ఎస్పెషల్లీ పాస్టర్ గారికి చెప్తూ ఉంటాం. మనకు ఒక క్యారెక్టర్ ఉన్నాడు, గారడీ సీమోను అని. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 8వ అధ్యాయంలో ఈ అపొస్తలుల కార్యములలో గారడీ సీమోను అని ఒక గారడీ వాడు ఉన్నాడు. అతడు ఏం చేశాడు అంటే, పేతురు యోహానులు వారి మీద, అక్కడ ఉన్నటువంటి వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందారు. అప్పుడు ఏం చేశారు, అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు నాకు అధికారం ఇయ్యుడి అని అడిగాడు. అప్పుడు పీటర్ అంటున్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొనినందున నీ వెండి నీతో నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాల్పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్తే, సీమోన్ అంటున్నాడు, చూడండి, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడి అని చెప్పాడు. మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అంటే యూ గో అండ్ ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఫారో కూడా అలాగే చెప్తున్నాడు, మీరేం చేయాలి, నా కొరకు మీరు వేడుకోవాలి. 28వ వచనం చివరి భాగంలో అంటున్నాడు, మేక్ సప్లికేషన్ ఫర్ మీ అని ఎప్పుడైతే చెప్పాడో 29లో మోషే ఒక స్పెసిఫిక్ టైం చెప్తూ ఉన్నాడు. సవర్నిటీ ఆఫ్ గాడ్ని నిరూపించటానికి గాను ఏమంటున్నాడు, అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు
వెళ్ళి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. కానీ ఒక కండిషన్ పెడుతున్నాడు, కానీ ఒక లిమిటేషన్. ఇక వంచన చేయకూడదు, ఇకను వంచన చేయకూడదు. డోంట్ ట్రై టు డిసీవ్. గలతీయులకు రాసిన పత్రిక 6:7 చెబుతుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. ఫరో ఏమి విత్తుతున్నాడో అదే పంటను కోస్తాడు. ఫరో ఒక పథక రచయితలాగా, తంత్రవాదిలాగా ఉన్నాడు. హీ ఈజ్ లైక్ ఏ స్కీమర్, హీ ఈజ్ ఏ లయర్, అబద్ధికునిగా ఉన్నాడు. హీ ఈజ్ ఏ కనైవర్. కనైవర్ అంటే ఉద్దేశపూర్వకంగా ఉపేక్షించేవానిగా ఉన్నాడు. ఉద్దేశపూర్వక ఉపేక్ష, కన్నైవర్. హీ ఈజ్ ఏ స్కీమర్, లయర్ అండ్ కన్నైవర్ అనుకుంటున్నాడు. ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది అని అనుకుంటున్నాడు. ఇక వంచన చేయొద్దు అని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒక్కటి అయినను నిలవలేదు. సెకండ్ టైం 8:12 ఒకసారి ఇంటర్సీడ్ చేశాడు మోషే. అలాగే ఫరో పక్షంగా ఇప్పుడు దేవుని దగ్గర ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు, ఆయనను వేడుకున్నాడు. ఎప్పుడైతే మోసెస్ ప్రేయర్ చేశాడో ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా తొలగిపోయాయి, ఒక్కడి కూడా నిలబడలేదు. కంప్లీట్ రిమూవల్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయం కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. ఈ విధంగా తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 26-27 వచనాలు చూస్తే ఇది చాలామంది క్రైస్తవులకు అప్లై అవుతుంది. ఫరో ఎలా అయితే మాట వినట్లేదో అలాగా 26వ వచనం చదువుతున్నాను, 28-26 అపొస్తలుల కార్యం. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. మాట, దేవుని యొక్క వాక్యం వింటారు, చదువుతారు, కానీ దానిని వింటారు కానీ చదువుతారు కానీ గ్రహించరు. చూచుట మట్టుకు చూతురు కానీ కానరు. దేవుని యొక్క కార్యాలు చూస్తూనే ఉంటారు కానీ వాటిని ఆత్మదృష్టితో చూడలేరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఇది మీ పరిస్థితి అని చెప్పమంటున్నాడు. అవును, నిజంగానే ఈరోజు చాలామంది వింటున్నారు కానీ విధేయత చూపించట్లేదు, గ్రహించట్లేదు. దేవుని కార్యాలను తమ జీవితాల్లో చూస్తున్నారు కానీ వాటిని ఆత్మీయంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాటను పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. పౌలు వారితో చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అని 25వ వచనంలో ఉంటుంది. సో మన పరిస్థితి కూడా ఇలాగే. ఎన్ని కార్యాలు చూసినా దేవుణ్ణి నమ్మలేని వారుగా, దేవునికి విధేయత చూపలేని వారిగా ఉన్నట్లయితే చివరికి ఏం జరిగింది? ఫరో తన యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఒక గొప్ప బాధ తన యొక్క జీవితంలో కలిగింది. అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు తన హృదయాన్ని కఠినం చేసుకోవడం వలన. సో మనం చేయవలసింది దేవుని మాట వినేవారంగా, ఆయన క్రియలకు, ఆయన చెప్పినటువంటి వాటికి మనం అంగీకారం తెలిపేటువంటి వారంగా ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, క్లియర్ డిస్టింక్షన్ని ఈ ఐగుప్తు ప్రాంతం మీదకి ఈగలు వచ్చుట ద్వారా, గోషెను ప్రాంతంలో రాకపోవుట ద్వారా, పంపకపోవుట ద్వారా మీరు
ఇశ్రాయేలీల పట్ల మీకున్నటువంటి ప్రత్యేక ప్రణాళికను తెలియపరుస్తూ ఉన్నారు, నిరూపిస్తూ ఉన్నారు. తండ్రి, మరి అనేకమైన సార్లు ఫారో, మోషే, అహరోనులను పిలిపించి మీరు నా పక్షాన వేడుకోండి, లేకపోతే మాకు ఈ కప్పలు లేకుండా చేయమని దేవుణ్ణి వేడుకోండి అని అడిగినప్పుడు మీరు ఆ కార్యంను జరిగించారు. ఇది తనకు ఒక అలుసులాగా కనిపిస్తుంది. దేవునికి భయపడట్లేదు, హృదయమును కఠినపరుచుకుంటూ ఉన్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు, కానీ గ్రహించలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితిలో ప్రభువా, మా ప్రియులు ఎవరైనా ఉన్నట్లయితే తండ్రి, మరి మీ మాటకు విధేయత చూపించినట్లుగా సహాయం చేయండి. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అని ప్రభువా మీ వాక్యం చెప్తోంది. ఎప్పుడైతే మాట వినకపోతామో అప్పుడు దానిని నరికివేసి ఆయన మరి అగ్నిలో పడవేస్తాను అని చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఫరో తెచ్చుకున్నాడు, మేము తెచ్చుకోకుండా ఉండటానికి సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మీరు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినటానికి దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తున్నందుకు గాను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడయ్యండి. హృదయం కఠినం చేసుకోకుండా, చెవులు మందం చేసుకోకుండా ఆయన మాటలను వినడానికి, వాటిని ఆచరించడానికి, ప్రాక్టీస్లో పెట్టడానికి దేవుడు సహాయం చేయను గాక.